గ్యాంగ్ లీడర్ అయిన ఈ కుర్రాడు ఈ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలాగే ఈమె ప్రేమ పొందడానికి ఇతడు కావాలనే తన గుర్తింపును దాచి ఈ అమ్మాయితో తాను పేదవాడు అని చెప్తాడు. ఇతడు ఈమెతో తగ్గి మాట్లాడుతూ ఉండటంతో ఈ అమ్మాయి ఇతడిని అలుసుగా తీసుకుంటుంది. వాస్తవానికి ఇది ఒక పుస్తకంలో జరుగుతున్న కథ. అయితే ఈ అమ్మాయి అనుకోకుండా ఈ పుస్తకంలోకి వచ్చేస్తుంది. అయితే గ్యాంగ్ లీడర్ని హింసిస్తూ ఉంటేనే ఈమె నిజమైన ప్రపంచంలోకి రాగలదు. అలాగే ఈ అమ్మాయి ఇతడిని హింసిస్తున్నప్పుడల్లా మనసులో ఇతడిపై జాలిపడేది. ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి చాటుగా మెడిసిన్ తెచ్చి ఆ కుర్రాడి కోసం టేబుల్పై పెడుతుంది. ఇంతలో ఈమె చూసుకోకుండా టేబుల్కు తగులుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూడగా గ్యాంగ్ లీడర్ అక్కడ ఉంటాడు. వెంటనే ఇతడు ఈ అమ్మాయిని హగ్ చేసుకుంటాడు. కాని ఈమె ఇతడిని తోసేసి మళ్లీ కోపంగా ప్రవర్తిస్తుంది. ఆ తర్వాత ఈమె తన రూమ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ కుర్రాడు మెడిసిన్ బాక్స్లో మందులు ఉండటాన్ని చూస్తాడు. అప్పుడు ఇతడు ఆ అమ్మాయిపైకే దురుసుగా మాట్లాడుతుంది, కానీ తన మనసు స్వచ్ఛమైనదని అనుకుంటాడు. ఇంతలో ఈ అమ్మాయికి తన తల్లి ఫోన్ చేస్తుంది. అయితే తల్లి ఈమెకు పెళ్లిచూపులు ఏర్పాటు చేసిందని తెలియడంతో ఈ అమ్మాయి కోపంగా ఫోన్ విసిరేయబోతుండగా గ్యాంగ్ లీడర్ అక్కడికి వచ్చి ఈమెను పట్టుకుని ఆ పెళ్లి చూపులకు వెళ్ళొద్దని చెప్తాడు. కాని ఈమె ఇతడి మాటలు వినకుండా, నేను పెళ్లి చూపులకు వెళ్తానో లేక పెళ్లి చేసుకుని వస్తానో అది నా ఇష్టం, నీ పని నువ్వు చూసుకో అని అంటుంది. మరుసటి రోజు ఈ అమ్మాయి కావాలనే చండాలంగా రెడీ అయ్యి పెళ్లి చూపులకు వెడుతుంది. అయితే పెళ్లి కొడుకుకి బట్టతల ఉందని ఈ అమ్మాయికి తెలుస్తుంది. అందుకని ఈమె నువ్వు అసలు బాగోలేదని అంటుంది. ఇది విని ఇతడికి కోపం వచ్చి ఈ అమ్మాయిపై మందు పోయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో ఒక కోటీశ్వరుడు అక్కడకు వచ్చి ఇతడిపై నీళ్లు పోస్తాడు. అప్పుడు ఆ కోటీశ్వరుడిని చూశాక ఈ వ్యక్తికి భయం స్టార్ట్ అవుతుంది. ఇంతలో బాడీగార్డ్లు ఈ వ్యక్తిని బయటకు లాక్కెళ్లిపోతారు. అప్పుడు ఈ అమ్మాయి కోటీశ్వరుడికి థాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ జరిగిందంతా గ్యాంగ్ లీడర్ పక్కనే ఉండి చూస్తున్నాడని ఈ అమ్మాయికి తెలియదు. మరుసటి రోజు గ్యాంగ్ లీడర్ తన మనుషుల్ని పంపి ఈ వ్యక్తిని పట్టుకుంటాడు. అలాగే కోపంతో ఇతడిని కొడతాడు. అదేవిధంగా తన మనుషులతో ఇతడి చేతులు విరగొట్టమని చెప్తాడు. ఎందుకంటే గ్యాంగ్ లీడర్కు ఆ అమ్మాయిపై ఇతడు చేతిని లేపడం నచ్చదు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.